హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. దిస్ ఈజ్ మీ లక్కీ. మనందరి ఫేవరెట్ చైతన్యరావు అండ్ హెబా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం అండ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. అండ్ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫస్ట్ అసలు ఈ మూవీ గురించి తెలుసుకోవాలి కదా. సో రైట్ నౌ వీ హ్యావ్ ద మెయిన్ అట్రాక్షన్స్ చైతన్యరావు అండ్ హెబా పటేల్ అండ్ డైరెక్టర్ గారు బాలా గారు. హాయ్ 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 హాయ్. ఇన్ని హాయ్లు ఎందుకంటే యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక హీరో ఉంటారని వచ్చాను, ఇక్కడ ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. ఏంటో అంటే డైరెక్టర్ గారు డైరెక్టర్ లా కనిపించట్లేదు నాకు. వద్దు వద్దంటే ఆయన కూడా అలా కనిపించొద్దు అనుకుంటున్నారు. చూడండి ఎంత సింక్ లో ఉన్నాము. వద్దు వద్దంటే ఈ షర్ట్ వేశారు, వేసిన తర్వాత అర్థమైంది వి బోత్ ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ సింక్. దట్స్ వై మేబీ. మీరేమైనా హర్ట్ అయ్యారా ఏంటి? లేదు అస్సలు అవ్వాల. నేనే బాగుంది వేసుకోమని చెప్పాను. వావ్, వాట్ ఏ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మూవీ గురించి అడగాలంటే ఇదే అండర్స్టాండింగ్, ఇదే సింక్ ఉన్నిందంటారా డ్యూరింగ్ ఎంటైర్ షూట్? yes, we were perfectly in sync on sets. వావ్, నైస్ అండి. సో ఫస్ట్ అయితే నేను సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, లిరికల్ సాంగ్స్ నిజమా అండ్ క్యూట్ బాయ్, ఐ థింక్ క్యూట్ గా స్వీట్ గా ప్రేమ టైటిల్ సాంగ్ హనీమూన్ ఎక్స్ప్రెస్. ఈ సాంగ్స్ చూసినప్పుడు వావ్ మంచి ఫీల్ గుడ్ అయితే అనిపించింది. ఒకటైతే నిజమా చాలా ఇంటెన్స్ రొమాన్స్ కనిపించింది. ఓకే, అండ్ బ్రేకప్ సాంగ్ చూసాను, అదే క్యూట్ గా బ్రేకప్ అనిపించిందా? లేదు, బ్రేకప్ సాంగ్స్ చాలా ఎట్లుంటాయి, చాలా బాధగా డీప్ గా, అవి కూడా డీప్ ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది కదా, కానీ సైలెంట్ బ్రేకప్ సాంగ్ అని అనిపించింది. యా, సో that credit goes to the music director and the lyric writer. And also director, because he didn't want it to be like ఒక విషాదకరమైన బ్రేకప్ సాంగ్ లాగా కాకుండా దాన్ని కూడా మనం పాడుకునేటట్టుగా that was a thought. దాన్ని కూడా క్యూట్ గా పాడుకున్నా. yes, క్యూట్ గా స్వీట్ గా భలే ఉంటది పాట. ఐ లవ్ కళ్యాణి మ్యూజిక్, కళ్యాణి మాలిక్ గారి కంపోజిషన్స్ అసలు అమేజింగ్ ఉంటాయి. అండ్ కిట్టు సింగిల్ కార్డ్ లిరిక్స్ అన్ని అమేజింగ్. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే ఇవన్నీ చూసాక ఒక ఇంప్రెషన్ ఫామ్ అయింది, అమ్మో ఇది ఒక ఏజ్ గ్రూప్ మాత్రమే చూడాలి అని. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ లైక్ వెరీ ఎంటర్టైనింగ్, అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రెజెంట్ సినారియోస్ కపుల్స్ మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కనెక్టింగ్ అనిపించింది. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద డైరెక్టర్ ఫస్ట్. సో చూసారా, నేను ఫస్టే అడిగాను మీరు హర్ట్ అయ్యారా అంటే మీరు ఎక్కడో అయ్యారు. డైరెక్టర్ గారే కదా మీకు కాదు, మా సినిమాకి హీరో ఆయన తెలియాలని ఫుల్ స్లీవ్స్ వేసాను. నాకు సగం వేసుకోండి, చేతులు కట్ చేశారు, తెలుస్తుంది తేడా తెలుస్తుంది. హీరో కదా ఫుల్ స్లీవ్స్ వేయొద్దు అసలు. అలాగా? ఓహో, మన సినిమాకి హీరో నేను, ఆమెకి హీరో మీరు. ఇదేదో వైరల్ అయిపోయేలా ఉంది. చైతన్యని వదిలేస్తే వైరల్ అయిపోతాం, ఏదో ఒకటి వైరల్ చేయాలిగా మరి. రైట్ అండి. సో స్టోరీ విషయానికి వస్తే అసలు ఫస్ట్ డెబ్యూ మూవీతో మీరు ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి. బట్ యూ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ మూవీస్ ఇన్ హాలీవుడ్లో కూడా చేసినట్టున్నారు, 2-3 మూవీస్. అంటే అలాంటి హాలీవుడ్ ఫ్లేవర్స్ ఈ మూవీలో ఏమన్నా ఉంటాయా రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే? అంటే ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్, అందులో ఉన్న ఆర్ట్ ఆస్పెక్ట్స్, ఈస్థెటిక్స్లో నేను అక్కడ నేర్చుకున్నవి ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఆ ఇండస్ట్రీతో ఇన్స్పైర్ అయినాను, అక్కడే నేను డిగ్రీస్ చేశాను, ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది కదా, ఆ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్ట్లో ఉన్న టెక్నిక్స్ అండ్ నువాన్సెస్ వద్దన్నా కూడా ఫ్లోలాగా వస్తాయి. అట్ ది సేమ్ టైం కల్చర్ మాత్రం ఇది టిపికల్ తెలుగు ఫిల్మ్, మన కల్చర్లో కూర్చొని ఈ క్యారెక్టర్స్ దట్ హెబ్బా అండ్ చైతన్య ప్లేడ్ దే అండ్ ఈయన తనికెల భరణి గారు, సుహాసిని గారు ప్లేస్ మన నెక్స్ట్ డోర్లో ఉన్న క్యారెక్టర్స్ లానే ఉంటాయి. కల్చర్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, కల్చర్లో పక్కా తెలుగు ఫిల్మ్ ఇది. బట్ క్రాఫ్ట్లో, ఫిల్మ్ మేకింగ్ క్రాఫ్ట్లో యూ మైట్ సీ సమ్ ట్రేసెస్ ఆఫ్ అమెరికన్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. వండర్ఫుల్. చైతన్య గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తున్నారు. అసలు మీరు ఏంటి ఏదైనా రికార్డ్ బ్రేక్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారా ఏంటో అర్థం కావట్లేదు. అలా కుదిరింది అంతే. ఇట్ వాజ్ నాట్ ప్లాన్, ఇట్ జస్ట్ హ్యాపెండ్. బీన్ వర్కింగ్ సో మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి, ఐ బీన్ షూటింగ్. సో ఫార్చునేట్లీ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఐఎమ్ హ్యాపీ. నాట్ ప్లాన్, ఇట్ వాస్ జస్ట్ కోఇన్సిడెంట్. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్ట్స్ అయితే వస్తున్నాయి కదా, మంచి స్టోరీస్ క్యారెక్టర్స్. సో వాటిల్లో మీ ప్రియారిటీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే?
సి డిపెండ్స్ మెయిన్లీ ఫస్ట్లీ అయితే స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ నాకు నచ్చాలి. ఏదైనా ఐ పర్సనలీ లైక్ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. కొంచెం ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్. ఏదైనా స్క్రిప్ట్ సినిమా చూసినప్పుడు కొంచెం ఇట్ షుడ్ బి లిటిల్ ఏమంటారు, ఏదైనా ఒక పాయింట్ తీసుకొని దాన్ని మీనింగ్ఫుల్గా చెప్పినట్టు ఉండాలి. సో దట్స్ వన్. ఎట్ టైమ్స్ ద డైరెక్టర్ ఆల్సో ప్లేస్ వెరీ స్క్రిప్ట్ మనకి ఓకే అనిపించిన డైరెక్టర్ ఇఫ్ ఈజ్ రియలీ క్యాపబుల్ దెన్ డైరెక్టర్ కోసం కూడా కొన్ని సినిమాలు మేము చేస్తాము. సో మనకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు వీ మైట్ నాట్ గెట్ సూపర్ ఎగ్జైటెడ్, బట్ ద డైరెక్టర్స్ విజన్ మైట్ ఎగ్జైట్ అస్. సో దట్ ఈస్ అవి రెండు, దట్ ఈస్ those are the two aspects that I look into when I select a script. But when it comes to Honeymoon Express, it was very clear. సార్ నన్ను పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడే I said yes, I am doing it, సార్. నాకు బాగా సెట్ అవుతుంది కూడా. there are a lot of ఎందుకు బేసిక్గా మీరు 30/21 దాంట్లో అలాంటి ఫ్లేవర్ ఏమైనా కనిపిస్తుంది అంటారా? అందుకే కనెక్ట్ అయ్యారా? నాట్ జస్ట్ ఫర్ దట్, బట్ యాజ్ అ పర్సన్ నాకు ఐ లైక్ సంథింగ్ విచ్ ఇస్ క్లోజ్ టు డ్రామా ఆర్ రియల్ లైఫ్ ఎమోషన్స్ చూపించుకోవడానికి దగ్గరగా ఉన్నది. ఐ కైండ్ ఆఫ్ లైక్, అంటే ఇప్పుడు నాకు వచ్చి ఒక ప్రాపర్ కమర్షియల్ స్క్రిప్ట్ చెప్తే నాకు ఎక్కకపోవచ్చు. మీరు 5 ఫైట్లు ఉన్నాయి అని చెప్తే నాకు ఎక్కకపోవచ్చు. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ ఐ పర్సనలీ లైక్ అండ్ ఐ పర్సనలీ ప్రిఫర్ వాచింగ్. సినిమా నేను చూస్తున్నప్పుడు కూడా ఐ వాచ్ లాట్ ఆఫ్ డ్రామాస్, ఐ వాచ్ లాట్ ఆఫ్ రామ్ కామ్స్. సో ఇది చెప్పినప్పుడు కూడా దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏమంటారు ప్రాపర్ రామ్ కామ్ కదా, దెర్ ఇస్ అ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఇన్ ఇట్. మీరు ట్రైలర్ చూస్తే దెర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా, ఎమోషన్స్ అండ్ అన్నీ ఉన్నాయి. అందుకని ఐ థింక్ ఐ వాజ్ స్ట్రైట్ అవే కనెక్టెడ్ వెన్ ఐ గాట్ ది స్క్రిప్ట్. ఎస్. అండ్ మీరు హెబా గారు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. హాయ్. అండ్ అన్ని రోల్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి మీవి ప్రీవియస్ చూసుకున్నట్లయితే. సో హనీమూన్ ఎక్స్ప్రెస్లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, అసలు ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? Energy levels, I think those are personal, so I think it's the same energy that I offer to every role. But in this, probably there is a frequency change when there is, like, some parts of the film needed me to be more energetic than the others, because there is also, like, in the posters I just look like this cute girl, but there are multiple shades. This is not an out and out bubbly role for me. There is there's scope for performance. సాడెస్ట్ షేడ్ అయితే బాగా కనిపించింది ఉందంటారా? How? No, trailer lo she has seen a conflict scene. I've seen the she trailer. thought so. Oh. It's only a glimpse, right? So they think it is so. So yes, but there is, I wouldn't say shades of grey, but she is not a simple character. So slightly undi sadistic, if you have to put it like that. సో కాంప్లికేటెడ్ అనమాట. చాలా కష్టం అనిపించిందా డీల్ చేయడం? నాకా లేదు, లేకపోతే హెబ్బా గారు రియల్గా అలాంటి పర్సన్ అనిపించిందా? లేదు, షీఈస్ వెరీ స్వీట్ ఇన్ పర్సన్ Yeah. అండ్ షీఈస్ వెరీ ప్రొఫెషనల్. అంటే వస్తుంది, చెప్పింది చేస్తుంది, వెళ్ళిపోతే ఎక్కువ షీ డజంట్ ఎక్కువ టాంట్రమ్స్ ఉండవు. షీ జస్ట్ కమ్స్, షీ డస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ. నాకు కూడా పర్సనల్గా వెన్ ది కో యాక్టర్ ఈజ్ సో మచ్ రెసిప్రోకేటింగ్ అండ్ వెన్ చేసినప్పుడు మనకి ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో ఐ మేజర్లీ, నా యాక్టింగ్ మేజర్లీ డిపెండ్స్ ఆన్ మై కో యాక్టర్. ఓ యా, మీరు అనన్యాన్ని చూసుకున్నా ఐ టెండ్ టు టేక్ అ లాట్ ఫ్రమ్ దెమ్. సో దట్ వే హెబా హెస్ హెల్ప్ మీ అ లాట్. ఐ మీన్ షీస్ వన్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఐ లైక్ హర్ రైట్ ఫ్రమ్ హర్ ఫస్ట్ ఫిల్మ్స్. కుమారి అప్పటి నుంచి కూడా ఎవ్రీబడి లైక్స్, ఐ లైక్ హర్ టూ. సో it definitely made it easy for me to act. There is no tantrum. She's a simple girl, వస్తుంది చేసుకుంటుంది వెళ్ళిపోతుంది. ఇన్ని మూవీస్ చేశారు, తెలుగు మాట్లాడడం అయితే నాకు కాన్ఫిడెన్స్ లేదు, అదే ప్రాబ్లం. మీరు మాట్లాడండి, అలాగే ఆటోమేటిక్గా వస్తుంది. అసలు తెలుగు మాట్లాడలేదా సెట్స్ లో ఎక్కడ కూడా? షీఈస్ ఫైన్, బట్ నాకు తెలుగు వస్తుంది, మాట్లాడితే వినాలని ఉంది క్యూట్ గా. తన లైక్ ఆన్ దెమ్ అంత ప్రెషర్ లేదు. నాతో ఒక లైక్ చిన్న ప్రెషర్ ఉంది, సరిగా తెలుగు మాట్లాడాలి, కరెక్ట్ గ్రామర్ ఉంది, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అంత ప్రెషర్ నేను తీసుకోను, అందుకే నేను తెలుగు. ఎందుకు నేర్పించలేదండి మీరు? No, she knows Telugu. She can speak a good Telugu. She's been doing. It's not that she doesn't know. She's not very confident of her Telugu, so she doesn't want to talk more of Telugu. లైక్ ఇంటర్వ్యూ డైలాగ్ చెప్తే తెలుగులో ప్రాబ్లం లేదు, బట్ నేను డైలాగ్ క్రియేట్ చేసి చెప్పడానికి నాకు చాలా భయం. ఇది ఎంతో బాగా చెప్పింది అసలు.
నిజంగా తర్వాత పాట కూడా పాడతారు. No, no. ఇంకా ఎక్కువ కొట్టాలి క్లాప్స్ అప్పుడు. Bye. పాటలు మీరు రాసి పాడొద్దు, ఉన్న పాటలే పాడండి పర్లేదు, బట్ వీ హ్యావ్ టైమ్, యూ ప్రాక్టీస్ అంటిల్ దెన్ ఐ టాక్ టు డైరెక్టర్ గారు. సో ఎస్ అండి, ఎస్ కొంచెం రొమాంటిక్ వేలో ఏవైతే నో డైరెక్టర్ ఎంత మాట్లాడితే కొంచెం నర్వస్ అవుతున్నట్టు, బ్లష్ అవుతున్నట్టున్నారు, వాటర్ ఎంత అవుతారని తీసుకుంటారా అని అడిగినట్టు రాఘోపాల్ ఏం చెయ్యాలా, కెమెరా ఆన్ ఉంది, ఏం చెప్పలేదు నేను. ఓకే డైరెక్టర్ గారు, కొన్ని సాంగ్స్ అయితే చూసాం కదా, సాంగ్స్ అంటే ఒక రొమాంటిక్ సాంగ్ అయితే చూసాం, చాలా ఇంటెన్స్ రొమాన్స్ కనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మన ఆడియన్స్ అది కొంచెం న్యాచురల్గా రిసీవ్ చేసుకోగలుగుతారా? ఇజ్ ఇట్ ఓకే? అంతకంటే ఎక్కువే రిసీవ్ చేసుకుంటున్నారు. There are ఇలా films that have come ఇప్పుడు Yeah. ఇలా స్క్రీన్ తీస్తే ఇలా 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 అంటే ఈ సినిమా ఎందుకు పనికిరాదు. సో అలాంటి ఫుటేజ్ కనబడుతుంది ప్రపంచంలో. ఓకే సో టుడే ది ఎక్స్పోజర్ టు ఇంటిమేట్ రిలేషన్షిప్స్ విజువల్లీ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, మెటీరియల్ ఈజ్ ఎవ్రీవేర్, బట్ దిస్ ఫిల్మ్స్ ఇంటిమేట్ మూమెంట్స్ ఆర్ నాట్ అబౌట్ దట్. ఇట్స్ అబౌట్ ఇంటర్నల్ లైఫ్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ ఎ స్వీట్ ఎమోషన్. వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ బాగా పీక్ వెళ్ళిపోయి డిస్టెంట్ అయిపోయి అసలు ఈ పర్సన్ అయినా నేను ప్రేమించింది అని అనుకున్నంత డిస్టెన్స్ అయిపోయి మళ్ళీ సడన్గా రీడిస్కవర్ చేస్తారు చూసారా. విరహంలో సుఖం ఉందా అనేది పాత పాట ఉంది కదా, విరహం కూడా సుఖం కాదా. సార్ విరహాల గురించి సుఖాల గురించి మాకేం తెలుసు. మా జనరేషన్ అంటారా? చూడండి జనరేషన్ గ్యాప్ నటించాలంటే ఏం లేదండి. 30-21 జనరేషన్ గ్యాప్ కదా, అది బీట్ చేయడానికి ప్రతి చోట ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను దొరికా ఇన్ దిస్, హీ కెన్ కాల్ మీ 30, హీ కెన్ బి 21 అది. సో బేసిక్గా ఏంటంటే సపరేషన్లో ఉన్న యాంగ్జైటీ, సపరేషన్లో ఉన్న ఆ లాంగింగ్ ఉంటుంది కదా, ఆ లాంగింగ్ అనేది ఇంటర్నల్ అండి, బాడీ గురించి సంబంధించింది కాదు. మళ్ళీ వాళ్ళు దగ్గరైనప్పుడు వెన్ దే మేక్ లవ్, వీ షోడ్ లైక్ బ్యూటిఫుల్ పోయిటిక్ ఈస్థెటిక్ వేలో చక్కని రిలేషన్షిప్ బిట్వీన్ ఎ కపుల్ అండి. అది మీరు ఒక గ్లిమ్సే చూశారు కాబట్టి అని అనిపించవచ్చు. బట్ వేరేజ్ రేపు మూవీలో చూస్తే క్యారెక్టర్స్తో పాటు జర్నీ చేస్తారు కాబట్టి ఆ మూమెంట్లో ఉన్న సైకలాజికల్ ఇంపాక్ట్, లోపల ఉన్న జరుగుతున్న రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ దాన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇంటిమేసీ. మీరు అది పాటలాగా చూసారు కాబట్టి you are saying it's very intimate or intensely intimate. When you see it through the film, you don't see it as a love making thing, you actually see it as an emotion what the characters are going through when you see it as a film. అండ్ వాళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా డైరెక్షన్లో వీ డింట్ టాక్ అబౌట్ ఫిజికాలిటీ అట్ ఆల్, వీ టాక్ ఓన్లీ అబౌట్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ ఈస్ ఐరనీ ఆఫ్ దట్ మొమెంట్. ఇవే చాలా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత మీరు చూస్తే ఫిల్మ్ ఆ ముందు సీక్వెన్సెస్, సినిమా మొత్తం వాళ్ళని చూస్తారు కాబట్టి ఆ ముందు సీక్వెన్స్ నుంచి అక్కడికి అలా లీడ్ అవుతుంది కదా. వెన్ యూ కమ్ అవుట్ ఇమోషనల్లీ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. That's how we do. నాకు చూడాలనిపిస్తుంది. I always wanted, there is a song Kalaya Nijamani, that song. So it's beautifully shot and beautifully articulated. Kalaya Nijama Toli Rei Hai Mahima. It's a very intimate song, you know, not physically lekuna, but that song is like that. I always wanted to do something like that. I'm glad, I'm fortunate that I had this song. I gave you double నిజమా, అందులో కలయ నిజమాలో ఒకే నిజమా. He gave me double Nijama. ఎవరు నిజమా? నిజమా 2 సార్లు అంటారు. Yeah. And the vocals of Kalyani Malik and Sunita Garu made it even more pure and poetic. So big thanks to them. ఎస్ ఎస్. మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది? ఆర్థోడిక్స్ పర్సనా ఏంటి కాంపరీస్ మీరు? నేనా కైండ్ ఆఫ్ ఆర్థడాక్స్ అనుకుంటా. మీ సినిమా చూసి మీరు చెప్పాలి. అంతేనా? But I can't నేను reveal. చెప్పడం ఏంది? మీరు కొంచెం మాకు హింట్ ఇవ్వాలి కదా, నేను ఎలాగో చూస్తాను. Like see, if I have to tell, every other guy, ఇప్పుడు నా అందరిలో అట్లీస్ట్ 8 out of 10 guys would connect. అరే నేను కూడా ఇలాగే ఫీల్ అయినా, నేను కూడా లైక్ ఐఎమ్ లైక్ ది మెజారిటీ ఆఫ్ ది గైస్. దట్ ఈస్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం, ఇఫ్ ఐ హావ్ టు సే. యా, బట్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అంటే రియల్ ఇన్సిడెంట్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. సో
ఈ మధ్య కాలంలో డివోర్స్కి చాలా డిఫరెంట్ రీజన్స్ మనం అయితే వింటున్నాం కదా. సో మీరు అక్కడ మెన్షన్ చేశారు ఆల్రెడీ. సో మీరు విన్న డిఫరెంట్ రీజన్స్ ఏంటి? ప్లీజ్ 3 ఆఫ్ దెమ్ చెప్పండి. మీరు విన్న డిఫరెంట్ కొంచెం యూనిక్గా అనిపించింది, అరే ఇది కూడా ఒక రీజనా అన్నట్టు. అలాంటి రీజన్స్ ఏమన్నా విన్నారా? సీనియర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నుండి అక్కడే నుంచే స్టార్ట్ చేస్తున్నాం కదా, మీకు హింట్స్ వచ్చేస్తాయి మళ్ళీ. మీకు నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను ఐ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్, ఐ మీన్ ఇప్పుడు వింటా ఉంటాం కదా, ఐ హర్డ్ ఎ లాట్ ఆఫ్ ఏమంటారు అబౌట్ డైవర్సెస్ అండ్ ఆల్, బట్ వన్ ఆఫ్ ది వియర్డ్ రీజన్ దట్ ఐ ఫెల్ట్ వియర్డ్ వాజ్ that couple, that was a love marriage, they got married, it's been 18 years of their marriage, and then they felt that they were not compatible enough. Of 18 years of marriage తర్వాత they are not compatible. Yeah, that was a little weird for me. Yeah. Okay, మీరు విన్న రీజన్స్? Weird reasons. Not, I don't know if it counts as weird, but I think one of the couples I'd heard was getting divorced because both the, like, even though the husband, I don't know, I haven't heard of any weird reasons. Everything seems justified to the couple, so I wouldn't call it weird, but one of my friends' husband wasn't really helping in taking care of the child. Oh. So divorce. That's definitely weird. So it just came down to maybe taking care of only, like the responsibility of taking care only came down to the mother. So that is a ground for them. I'd never heard of such a thing. It's not weird because it's justified to her, but that sounded alien to me. యూ జస్ట్ స్కేర్డ్ హెల్ అవుట్ ఆఫ్ మీ. ఎందుకంటే నేను 1 year నుంచి ఫిల్మ్ తీయడానికి ఇండియాలో ఉన్నాను, నా వైఫ్ అండ్ కిడ్స్ లాస్ ఏంజల్స్లో ఉన్నారు. Grown up. మధ్యలో కూడా వెళ్ళాల నేను. సో మొత్తం వర్క్ చేస్తూ పిల్లలను చూసుకుంటూ ఇల్లు చూసుకుంటూ పని మనుషులు లేకుండా చేస్తుంది 1 year. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. No, that is a newborn baby, sir. Your kids are grown up. ఏంటి మీరు సినిమానే తీశారు, మీరేనా ఈ మాటలు మాట్లాడేది? సినిమా నిజ జీవితానికి దగ్గరగా వెళ్తుంది స్కేరీగా కదా. రియలిస్టిక్ ఫిల్మ్స్ లైఫ్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ బాలచందర్ గారు, కే బాలచందర్ గారి సినిమాల్లో, బాపు గారి సినిమాల్లో రిలేషన్షిప్స్ చాలా బిలీవబుల్గా స్కేరీగా అందుకుంటాయంటే అది మనకి జరగచ్చు అనిపిస్తుంటుంది చూస్తే. అవన్నీ చూసి పెరిగాను అనమాట. అందుకనే మా అందుకనే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ అన్ ఎ లైటర్ వీన్. బేసికల్లీ ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ఎనీ వన్ బికాజ్ ఇట్ కుడ్ హ్యాపెన్ టు ఎనీ వన్. దిర్ ఇస్ నో గ్యారంటీ. అండ్ టుడే యాజ్ హెబ్బా నైస్లీ పాయింటెడ్ అవుట్ దట్ ఒక ఇద్దరి మధ్యన ఉన్న డివోర్స్కి రీజన్ వాళ్ళకి సీరియస్, అది మనకి ట్రివియల్గా కనిపించవచ్చు. మరి అంతేనా, వీళ్ళు దీనికే డివోర్స్ ఇచ్చుకుంటున్నారా అని మనకు అనిపించవచ్చు, వాళ్ళకి అది సీరియస్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఓకే, సో రీజన్స్ అపార్ట్, బేసిక్గా కల్చరల్ ట్రాన్సిషన్ ఒకటి జరుగుతుంది ఇప్పుడు ఇండియన్ సొసైటీలో, విచ్ ఐ నోటీస్డ్. నా పర్సనల్ టేక్ ఆన్ దట్ యాజ్ ఎ రైటర్, డైరెక్టర్, యాజ్ ఎ స్టోరీ టెల్లర్ ఈజ్ దట్ టు బ్రింగ్ దట్ టు ద సర్ఫేస్, ఫోర్ ఫ్రంట్ ఆ సిచ్యువేషన్ని. అదేంటంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ జరుగుతుంది. Falling in love, choosing a partner, falling in love and getting married and doing doom-dam big, I just sold your next film. Doom-dam Manisan. Okay, anyway, forget. It's a honeymoon express. Yes. So, basically, ala, ante choosing a spouse, okay, I like this person and celebrating in a big way. Like, you know, all these pre-wedding video shoots, much more with bigger budgets than Honeymoon Express. And then get married fast and సంగీత్ ఇది అన్ని హంగామాలు చేసేసిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ దగ్గరకు వచ్చేప్పుడు కేక్ కట్ చేద్దామా లేకపోతే డివోర్స్ పేపర్ సైన్ చేద్దామా అనే కండిషన్కి కూడా వచ్చే రిలేషన్షిప్స్ వింటున్నాం మనం. ఆ వింటున్నవి సెన్సిటివ్ టాపిక్స్ అవి. సో వీటి గురించి టచ్ చేస్తే డిబేట్ జనరేట్ అవుతుంది, థింకింగ్ జనరేట్ అవుతుంది. ఇంటెలిజెంట్ ఆడియన్స్ ఎప్పుడు ఇంటెలిజెంటే. సో వీ ఆల్ వాంట్ టు డిబేట్ దిస్. సో ఈ ఫిల్మ్ విల్ జనరేట్ ఏ డిబేట్. నైస్. మీకు ఎందుకు ఇంత టైం పడింది తెలుగులో ఒక సినిమా తీయడానికి? బికాజ్ ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ ఇండస్ట్రీ. సో నాకు సర్టన్ వే ఆఫ్ వర్కింగ్ అలవాటు. అక్కడ క్లాక్ వర్క్ యూఎస్లో. సో షూట్ వరకు క్లాక్ వర్కే వెళ్ళాం, వీళ్ళిద్దరికి తెలుసు అది. రైటింగ్ క్లాక్ వర్క్, సబ్మిషన్ ఆఫ్ ద స్క్రిప్ట్, గెటింగ్ ద ఫండింగ్, వన్స్ ద ఫండింగ్ ఈజ్ ఇన్, ప్రెప్, షూట్ అని చాలా క్లాక్ వర్క్లోనే వెళ్ళాయి. దే ఆల్ నో దే వర్ పార్ట్ ఆఫ్ ఇట్.
పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ వీ వెంట్ బ్యాక్ టు యూఎస్ అండ్ ఐ డిడ్ ఇన్ మై ఆఫీస్, సో ఇట్స్ ఆల్ మై కంట్రోల్. అదైన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత వేరియస్ ఫెసిలిటీస్తో వర్క్ చేసేప్పుడు వాళ్ళ వర్క్ కల్చరు, వాళ్ళకున్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ది వే దే మేనేజ్ దెమ్ ఆబ్వియస్లీ డ్రాగ్డ్ మై ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు గో విత్ ద రియాలిటీస్. నౌ ఐ అండర్స్టూడ్ మై ట్రిక్స్. నెక్స్ట్ వన్ విల్ బి సూపర్ ఫాస్ట్. తెలుగులో సినిమా చేయడానికి ఎందుకు టైం పట్టింది? అదే అండి, Yeah, ఈ సినిమా ఎందుకు టైం పట్టింది? అంటే ఇప్పటి వరకు సినిమా తెలుగులో ఇంట్రడ్యూస్ అవడానికి మీ డైరెక్షన్ అలా అంటున్నారా? సో ఐ గేవ్ ఎ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్. బట్ అది కూడా వ్యాలిడ్ దిస్ ఆల్సో వ్యాలిడ్. క్వశ్చన్ చేంజ్ చేసుకుంటాను. లేదు, దానికైతే ఏంటంటే బికాస్ ఐ బిన్ ఇన్ ది యూఎస్ ఫర్ 28 years టీచింగ్ మెయిన్లీ యాక్టింగ్ అండి. యాక్టర్ కోచ్ నేను, ట్రైనింగ్ ప్రొఫెసర్ ఆఫ్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఆల్సో. ఐవ్ డన్ మాస్టర్స్ అండ్ ఐవ్ బిన్ టీచింగ్ అండ్ డూయింగ్ లైన్ ప్రొడక్షన్. ఐ హ్యావ్ అ ప్రొడక్షన్ కంపెనీ ఇన్ ది యూఎస్ అండ్ ఐవ్ డన్ లాట్ ఆఫ్ లైన్ ప్రొడక్షన్ ఫర్ ఇండియా, ఇండోనేషియా, సింగపూర్ అండ్ మలేషియా, ఆల్ దీస్ కంట్రీస్. ఇది చేస్తున్నప్పుడు నేను యాక్టర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు సమ్ ఆఫ్ ది యాక్టర్స్ యూస్ టు కమ్ ఫ్రమ్ ఇండియా, సెలబ్రిటీ సన్స్ అండ్ డాటర్స్, అండ్ ఐ యూస్ టు గైడ్ దెమ్ వాట్ కోర్సెస్ విల్ ఫిట్ దెమ్ దిస్ అండ్ దాట్. సో అఖిల్ అక్కినేని came to me because Raghavendra Garu told Nagarjuna Garu about me and they called me. When Akhil Akkineni came, we both went to film schools together and finally we picked one and discussed together what to do and all that. So we became friends for almost 1 year. ఆ తర్వాత న్యాచురల్గా వాళ్ళకు ఫిల్మ్ స్కూల్ ఎక్కడ ఉందని నాకు తెలిసింది. అప్పుడు అమల్ గారు నాగార్జున గారితో చెప్పాడు అఖిల్. చెప్తే ఇండియా వచ్చి వాళ్ళకి డీన్గా వర్క్ చేశాను నేను ఫిల్మ్ స్కూల్లో. 3 years ఐ వర్క్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఆ టైంలో ఇంత దూరం వచ్చాము, మళ్ళీ ఒకసారి హోమ్ కల్చర్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చాము కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్ ఏ తెలుగు ఫిల్మ్. అందుకని ఇంత టైం పట్టింది. కోఇన్సిడెంటల్. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగే తీద్దాం అక్కడే అనుకుంటే అయ్యేదేమో. బట్ ఐ లివ్ ఇన్ లాస్ ఏంజలస్, నెక్స్ట్ డోర్ టు ఆల్ దీస్ బిగ్ స్టూడియోస్. సో మై డిజైర్ వాస్ టు డూ ఏ హాలీవుడ్ ఫిల్మ్ ఆబ్వియస్లీ. ఎస్. సో ఇప్పుడు వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే మీ జర్నీ కానీ మీరు చెప్పిన విషయాలు చాలా ఇన్స్పైరింగ్గా బాగుంది. బట్ మీ స్టోరీకి ఈ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, పర్సన్స్ ఎట్లాగా మీరు సెట్ అవుతారని అనిపించింది మీకు? బికాజ్ యాక్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చైతన్య గారు అన్నా కూడా బికాజ్ ఆయన చాలా మంచి రోల్స్, అండ్ హెబ్బా గారు అన్నా కూడా ఆఫ్ కోర్స్ చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఏదో బాగా కొత్తగా ఉంటుందేమో సినిమాలో అని ఎక్స్పెక్టేషన్స్. వీళ్ళిద్దరూ ఈ స్టోరీకి ఎలా సెట్ అవుతారు అనిపించింది మీకు? నాకు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కూడా చాలా ఇంటెలిజెంట్ అని నేను నమ్ముతానండి. అందుకని వాళ్ళకి మెదడుకు మేత ఇచ్చే, చక్కగా ఆలోచింపజేసే సబ్జెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా ఎంతో ఎంతూజియాస్టిక్గా, వైజ్గా ఆలోచించి సినిమాకి ఇండైరెక్ట్గా కంట్రిబ్యూట్ చేస్తారు వైల్ వాచింగ్ అని నా ఫీలింగ్. సో స్క్రిప్ట్ అలా వచ్చింది. వచ్చినప్పుడు ఐ వాంటెడ్ యాక్టర్స్ హూ ఆర్ ఫిట్ ఫర్ ద పార్ట్స్. ఫస్ట్ సోనాలి అనే క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నాను. ఆబ్వియస్లీ షాపింగ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ కావాలని ఫోన్లు చేస్తూ ఉంటాం అందరికీ కదా, సూటబుల్ యాక్టర్స్కి. సో ఇట్స్ సో హ్యాపెండ్ దట్ హెబ్బా యాక్సెప్టెడ్ దిస్ వెరీ ఫాస్ట్ డిస్పైట్ హర్ స్టార్డమ్ అండ్ ఆల్ దట్. I told her, I'm so fortunate that you agreed with me, you are the star of my film, on first phone call. Then she said, don't call me a star, sir, I'm just an actress. Then I loved that statement. So I wanted an actress who can portray the real life person, empathize with the character in a real way, realistic way. And Hebba films నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, తను చాలా ప్రొఫెషనల్ యాక్ట్రెస్, షీ హాజ్ ఆనెస్టీ ఇన్ హర్ యాక్టింగ్, బట్ roles which were given to her didn't explore the full spectrum of her talent అనిపించింది. ఈ రోల్లో మల్టిపుల్ డిమెన్షన్స్ ఉంటాయి, హైట్ అండ్ ఎమోషన్స్, ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేయగలదా అనిపించింది నాకు. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ట్రైనర్, ఇఫ్ ఐ సీ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆఫ్ సంబడి, ఐ కెన్ గెస్ వాట్ ఎల్స్ ఇస్ దేర్ ఇన్సైడ్. సో వాట్ దే డింట్ షో. సో ఐ రియలైజ్ దట్ హెబ్బా కుడ్ బి ద రైట్ వన్. ఈవెన్ ఫర్ ద ఆడియన్స్, దే విల్ సీ హెబ్బా డూయింగ్ సంథింగ్ more than what they have seen, deeper in emotion and complexity అని పోర్ట్రే చేయడం. ఇన్ఫ్యాక్ట్ వెన్నెల కిషోర్ తనకు కాల్ చేశాడంట తర్వాత, తనేమో ఫోన్ చేసి చెప్తే, నిన్నెందుకు చూస్ చేసుకున్నారు ఇంత కాంప్లెక్స్ రోల్కి అని జోక్ వేసాడంట. నాకు ఆ రోజు భయం వేసింది, మేబీ షీ విల్ బ్యాక్ ఆఫ్ అని. బట్ దెన్ ఐ కాల్డ్ కిషోర్ అండ్ సెడ్, హే డోంట్ సే దీస్ థింగ్స్ టు హర్. సో బేసిక్గా ఇట్ వాస్ జస్ట్ ఎ జోక్, బట్ దట్స్ వాట్ ఐ నోటిస్డ్. సీమింగ్లీ సింపుల్ పర్సన్, కాంప్లెక్సిటీ ఉంటే ఎలా ఉంటుంది? హెబ్బా అనగానే సింపుల్ అనుకుంటారు, ఆ కాంప్లెక్సిటీ ఈ సినిమాలో చూపిస్తాం. ఆ తర్వాత ఐ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద హీరో. ఈశాన్ అనే పార్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మలయాళంలో ఫిల్మ్స్ వస్తున్నాయి కదా, కంటెంట్ డ్రివెన్ లైఫ్ గురించి, అప్పుడు బాలచంద్ర గారి ఫిల్మ్స్ లాగా చాలా రియలిస్టిక్గా క్లోజ్ టు అవర్ హార్ట్ ఉంటాయి. అలాంటి ఫిల్మ్ ఇది. అలాంటి ఫిల్మ్కి ఇలాంటి యాక్టరే కావాలి.
I don't want someone who shows off his fashion model techniques and all that. I wanted a person who is believable. అలాంటి యాక్టర్స్ వెతికితే టు మై ప్లెజెంట్ సర్ప్రైజ్ ఈ జనరేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఓవర్ ఆఫెన్ ఐ వాచ్డ్ హిస్ వర్క్ అనమాట. చైతన్య స్టార్టింగ్ ఫ్రమ్ 30/21 చూస్తే హీఈస్ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. హీ లుక్స్ లైక్ దట్ హీ కుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఇన్ కేరళ ఫర్ ఆల్ ఐ నో. ఎందుకంటే మలయాళం యాక్టర్స్లో నేను అదే చూస్తూ ఉంటాను అనమాట. యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు క్యారెక్టరే చూస్తా, యాక్టర్స్ని ఎప్పుడు చూడలేను నేను. అలాంటి లక్షణం ప్రిసైజ్ ప్రొఫౌండ్ యాక్టింగ్ టెక్నిక్ అతని దగ్గర ఉంది. That's why I thought, okay, he's the right guy for this part. Okay, these are the reasons. So they are on board. చైతన్య గారు సినిమా చూసిన తర్వాత ఎలాంటి ఫీల్తో ఆడియన్స్ బయటికి రావచ్చు అంటారు? మీ క్యారెక్టరైజేషన్ కావచ్చు, and మీ ఇద్దరిది ఆ కాంబినేషన్ చూసిన తర్వాత. యా డెఫినెట్లీ సినిమా యాజ్ సెడ్ హనీమూన్ ఎక్స్ప్రెస్, ఈ టైటిల్, టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్రాబబిలీ సినిమా చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒక నోషన్తో సినిమా థియేటర్లోకి వెళ్తారు డెఫినెట్గా ఆడియన్స్. బట్ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్, దే విల్ హ్యావ్ ఎ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఆఫ్ వాచింగ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఎప్పుడైనా ఆడియన్స్కి మనము వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఆర్ వాళ్ళు అనుకున్న దానికంటే కొద్దిగా ఆపోజిట్గా ఇచ్చినప్పుడు దే గెట్ ఎగ్జైటెడ్ ఆర్ సర్ప్రైజ్డ్. సో ఆ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ దెమ్ హూ ఎవర్ వాచెస్ ద ఫిలిం విల్ బీ సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్డ్ బై ది కాంటెంట్ అండ్ బై ది ఏమంటారు యాక్టింగ్ స్కిల్స్ ఆర్ యాక్టర్స్. అందరూ బాగా చేశారు. భరణి గారు కావచ్చు, సుహాసిని గారు కావచ్చు. Especially, I think people are going to fall even more hardly for Heba after watching this film, because I personally feel that quoted, this is her best work. Wow. Chala baga chesindi ammayi. So I think this is going to be a game changer for her. She'll be seen more in more beautiful, more meaty, content-based roles after this. I know Odala and Vyavastha are there, but this is probably going to take her to the next level. I personally liked her work. I personally liked what I did, and people would love me in this even more. There is a surprising element in this that probably cinema theaters lo chusinappudu vallaku ardhamavutadi that nenu or Eba, both of us did something extraordinary and beautiful. You know, multiple roles kavachu, shades kavachu, be anything. So this is definitely one of a kind of its films. People will be 100% satisfied, and they are going to come out of the theaters thinking that, oh fuck, we thought this was a kind of romantic film, but this is a complete realistic film that actually, you know, goes well with these times. Ippudunna times ki perfect cinema. I have experienced something like this. You know, na friend ki ila jarigindi anni relatable is the right word, I guess. So that's what they feel. Wow, what an explanation. ఇంత విన్నాక ఎవరి సినిమాకి వెళ్ళరు అసలు. బట్ 21st June. ఎస్, 21st June డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి చూస్తారు ఆడియన్స్ ఫర్ ష్యూర్, బికాజ్ ఇది ఒక మీరు కూడా చూడాలి. ఇంత చెప్పిన తర్వాత మీరు చూడలేదు అనుకోండి. అంటే నేను చూస్తాను ఆడియన్స్తో పాటు. ఏ థియేటర్లో చూస్తారో చెప్పండి, బాలాగారు నేను వస్తాం. అంటే ఇప్పుడు బాలాగారు కూడా వస్తారు. ఇలా ఏడిపిస్తున్నారు, బట్ నేను చెప్తాను. ఓకే ఓకే, ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిఫరెంట్ న్యూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఆడియన్స్ గురవుతారని సినిమా చూసిన తర్వాత నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. Thank you for having us. June 21st, Honeymoon Express in theaters. Please do not miss it. చెప్పండి. Honeymoon Express theaters lo release avutundi on the 21st of June. Please do not forget to watch it only in theaters. మీ ఫేవరెట్ హెబ్బా పటేల్, మీ ఫేవరెట్ చైతన్య, తనికెళ్ళ భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు అందరూ కలిసి మిమ్మల్ని థియేటర్స్లో ఎంత్రాల్ చేస్తారు. అలాంటి మూమెంట్ కలిసి ఒక పెళ్లిలాగా ఎంజాయ్ చేయాల్సింది. విడివిడిగా కూర్చుని చిన్న చిన్న స్క్రీన్లో చూడకండి, హాయిగా థియేటర్కి రండి. June 21st, హనీమూన్ ఎక్స్ప్రెస్. ఇట్స్ గోయింగ్ టు రాక్. సో చూసారు కదా, June 21st ఒక థ్రిల్లింగ్ అండ్ అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్కి గురవ్వాలనుకుంటున్నారా? ఫర్ ష్యూర్ మీరు హనీమూన్ ఎక్స్ప్రెస్ చూడాల్సిందే థియేటర్స్లో. సో దిస్ ఈజ్ ఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.